ఇటీవల స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ మానవ అంతరిక్షయాన కార్యక్రమానికి భాగస్వామి దేశంగా ఏ దేశాన్ని ప్రకటించింది? భారతదేశాన్ని ప్రకటించింది. భారత సైన్యం ఇటీవల ఏ దేశ సైన్యంతో కలిసి 'మైత్రి' అనే సంయుక్త సైనిక విన్యాసాన్ని నిర్వహించింది? థాయిలాండ్. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌పై ఐక్యరాజ్యసమితి మూడవ సమావేశం ఎక్కడ జరిగింది? బిష్కెక్, కిర్గిస్థాన్‌లో జరిగింది. మార్స్ ఒడిస్సీ ఆర్బిటార్‌ని ఉపయోగించి మన సౌర వ్యవస్థలో ఒలంపస్ మోన్స్ అనే అతిపెద్ద అగ్నిపర్వతం యొక్క పురాణ వీక్షణను ఇటీవల ఏ సంస్థ సంగ్రహించింది? నాసా సంస్థ. ఇటీవల డిక్ స్కూప్ ఏ దేశానికి ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? నెదర్లాండ్స్ దేశానికి ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. ఇండియా మంగోలియా జైంట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సంచార ఏనుగు 16వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఉమ్రోయ్, మేఘాలయలో జరిగింది. ఇటీవల వార్తల్లో కనిపించే తక్కువ ఫ్రీక్వెన్సీ ఏఆర్ రే యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? తక్కువ రేడియో ఫ్రీక్వెన్సీల వద్ద విశ్వాన్ని పరిశీలించడానికి. ఇటీవల వార్తల్లో కనిపించే సెన్నా స్పెక్టబిలిస్ అంటే ఏమిటి? ఇన్వాసివ్ ప్లాంట్. ఇటీవల షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ యొక్క 24వ సమావేశం ఎక్కడ జరిగింది? ఆస్తానా, కజకిస్తాన్లో జరిగింది. ఇటీవల ఏ ప్రభుత్వ సంస్థ సంపూర్ణత అభియాన్ని ప్రారంభించింది? నీతి ఆయోగ్. For next part video, please subscribe this channel.